ఇందాక కొన్ని ప్రాబ్లమ్స్ ఉండిపోయాయి, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఒక 4 ఉంది. సపోజ్ A and B are independent events with PA is equal to 0.6, PB is equal to 0.7. Then compute first one, P of A intersection B, P of A union B. Third one, P B by A, P A complement intersection B complement. AB are independent events. ఎప్పుడైతే ఇలా ఇచ్చారో P of A intersection B is equal to PA into PB. Given that PA is equal to 0.6, PB is equal to 0.7. P of A intersection B is PA into PB, that is equal to 0.6 and 0.7, 0.42. P of A union B, additional theorem, PA plus PB minus P of A intersection B. PA plus PB minus independent events kabatti PA into PB. Instead of P of A intersection B, we can write PA into PB. 0.6 plus 0.7 minus 0.6 into 0.7. 1.3 minus 0.42 is 0.88. Third one, P B by A is equal to one formula, P of A intersection B by PA. That is equal to P of A intersection B. A and B are independent events kabatti P of A intersection can be written as PA into PB. PA into PB by PA. PA cancel up the PB. PB value anta 0.7. Fourth one, P of A complement intersection B complement, that is equal to దీన్ని ఎలా రాయొచ్చు, P A complement intersection B complement, A union B whole complement అని రాయొచ్చు. P of A union B whole complement అంటే 1 minus P of A union B, that is equal to 1 minus 0.88 అంటే 0.12. ఈ రకంగా మొత్తం ఫైండ్ చేయాలి. ఈ మోడల్ కూడా అడగచ్చు. నెక్స్ట్, bag B1 contains 4 white balls and 2 black balls. Bag B2 contains 3 white and 4 black balls. A bag is drawn at random and a ball is chosen at random from it. What is the probability that the ball drawn is white? మనకి ఒక బ్యాగ్లో B1 అనే బ్యాగ్లో 4 వైట్ అండ్ 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అలాగే B2 కంటైన్స్, B2లో 3 వైట్ అండ్ 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అయితే చూస్ చేసుకున్న బాల్ వైట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఏమిటి? అది ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేయడానికి ఎంత ప్రాబబిలిటీయో సెకండ్ బ్యాగ్ సెలెక్ట్ చేయడానికి కూడా అంతే ప్రాబబిలిటీ కదా. సో కాబట్టి హాఫ్, టోటల్ 1 అయితే ఇది హాఫ్, సెకండ్ బ్యాగ్ హాఫ్. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ వైట్ బాల్ ఫ్రమ్ ఫస్ట్ బ్యాగ్లోంచి వైట్ బాల్ అవడం. అసలు ఫస్ట్ బ్యాగ్లో టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 6 ఉన్నాయి. 6లో వైట్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ 6 వీ హ్యావ్ టు సెలెక్ట్ 4 వైట్. అంటే 4C1 by 6C1 అంటే 4/6, దట్ ఈస్ ఈక్వల్ టు 2/3. నెక్స్ట్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ వైట్ బాల్ ఫ్రమ్ సెలెక్టింగ్ సెకండ్ బ్యాగ్లో టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 7 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 7 వీ హ్యావ్ టు సెలెక్ట్ 3 వైట్ బాల్స్. ఫ్రమ్ 3 వైట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ 1 బాల్. సో కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ వైట్ బాల్ ఫ్రమ్ సెకండ్ బ్యాగ్ అంటే 3C1 by 7C1, దట్ ఈస్ ఈక్వల్ టు 3/7. ఇప్పుడు కంప్లీట్గా 2 బ్యాగ్స్లోంచి వైట్ బాల్ అవ్వడానికి 1/2 ఇంటూ 2/3. ముందర ఫస్ట్ బ్యాగ్లో చూద్దాం. 1/2 ఇంటూ 2/3 వైటే అవ్వాలి. నెక్స్ట్ అలాగే సెకండ్ బ్యాగ్ ప్లస్ 1/2 ఇంటూ 3/7. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 3/14, దట్ ఈస్ ఈక్వల్ టు 23/42. ఈ రకంగా చేయాలి. ఇక్కడ కండిషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమిటంటే ముందర 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాగ్లో 4 వైట్ అండ్ 2 బ్లాక్ ఉన్నాయి. సెకండ్ బ్యాగ్లో 3 వైట్ అండ్ 4 బ్లాక్ ఉన్నాయి. మనకు కావాల్సిన ఓన్లీ వైట్ బాల్. ఆ వైట్ బాల్ తీయడానికి ప్రాబబిలిటీ ఏమిటి అని అడుగు. ముందర జాగ్రత్తగా అసలు ఫస్ట్ బాల్లో టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, అది శాంపిల్ స్పేస్ అంటే 6.
దాన్ని ఒక బాల్ మాత్రమే మనం తీయాలి. సో 6C1 అది వైట్ అవ్వాలి. అంటే 4 వైట్ ఉన్నాయి, 4 వైట్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4 ఓన్లీ 1 వీ హ్యావ్ టు టేక్. సో కాబట్టి 4C1/6C1 అంటే 4/6, 2/3. ద సేమ్ వే second bag contains 3 white and total number of balls 7 balls. ఇందులోంచి మనం ఒకటే తీయాలి వైట్. సో కాబట్టి 7C1 3C1/7C1 3 వైట్ ఉన్నాయి, అందులో ఒకటే మనకు కావాలి 3C1. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ శాంపిల్ స్పేస్ అది 7C1. అవుట్ ఆఫ్ 7 ఒకటి కావాలి అంతే. సో 3/7. ఇప్పుడు మొత్తంగా 2 బ్యాగ్స్లోంచి ఏ బ్యాగ్లో నుంచైనా పర్టికులర్ బ్యాగ్ అని చెప్పి మెన్షన్ చేయలేదు. సో కాబట్టి 1/2 × 2/3 ముందర ఫస్ట్ బ్యాగ్ వేస్తాము, ప్లస్ 1/2 × 3/7 దట్ ఈజ్ ఈక్వల్ 23/42. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, A speaks truth in 75% of the cases and B in 80% cases. What is the probability that their statements about an incident do not match? Very important problem. Let A be the event that A speaks truth about an incident. ఒక ఇన్సిడెంట్ గురించి ఏ ఏమో 75% నిజం చెప్తున్నారు. అంటే PA ఈజ్ ఈక్వల్ టు 75/100, 3/4. అబద్ధం చెప్పడం అంటే నిజం చెప్పకపోవడానికి అంటే PA కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 - PA కదా, అంటే 1 - 3/4 అంటే 1/4, 1/4 మాత్రమే, అంటే 25% మాత్రమే అబద్ధం చెప్పడానికి ప్రాబబిలిటీ. అలాగే B చూద్దాం. లెట్ B be the event that B speaks truth about an incident. B ది 80% అంటే 4/5. అలాగే అబద్ధం చెప్పడానికి ఎంత ప్రాబబిలిటీ అది చూద్దాం. 1 - PB 1 - 4/5 అంటే 1/5. ఇప్పుడు అంటే ఏ నిజం చెప్పడం, B అబద్ధం చెప్పడం, అలాగే ఏ అబద్ధం చెప్పడం, B నిజం చెప్పడం do not match అంటే ది ప్రాబబిలిటీ దట్ దే స్టేట్మెంట్స్ అబౌట్ అన్ ఇన్సిడెంట్ do not match అంటే P of A intersection B complement A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ అంటే B కాంప్లిమెంట్ అంటే ఏమిటనుకున్నాము? అంత అబద్ధం చెప్పం, B అబద్ధం చెప్పం, నిజం చెప్పకపోవడం. అలాగే ఏ కాంప్లిమెంట్ అంటే ఏ అబద్ధం చెప్పినప్పుడు B నిజం చెప్పం. ఇవి ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ఇచ్చారు. సో కాబట్టి P of A intersection B complement can be written as PA × PB complement ప్లస్ అలాగే దీనికి PA complement × PB. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా వేస్తే 7/20 అంటే 3/4 × 1/5 ప్లస్ 1/4 × 4/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 7/20. ఈ రకంగా చేయాలి. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనగానే మనకి ఆ ఫార్ములా వాడుకోవాలి. P of A intersection B ఈజ్ ఈక్వల్ టు PA × PB. ఆ B ప్లస్లో ఏదో ఉండండి, B కాంప్లిమెంట్ ఉండేవండి, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉంది, ఏదో. నెక్స్ట్, ఏ ప్రాబ్లమ్ ఇన్ క్యాలిక్యులస్ ఈజ్ గివెన్ టు 2 students A and B whose chances of solving it are 1/3 and 1/4 respectively. Find the probability of the problem being solved if both of them try independently. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. Let A be the event that the problem is solved by A. PA is equal to 1/3. అలాగే B be the event that the problem is solved by B. B సాల్వ్ చేయడానికి ప్రాబబిలిటీ చూద్దాం. PB is equal to 1/4. ఈ రెండు ఇచ్చేస్తారు. ఇండిపెండెంట్గా సాల్వ్ చేయాలన్నా ది ప్రాబబిలిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ బీయింగ్ సాల్వ్ ఈజ్ P of A union by additional theorem. P of A union B is equal to ముందర ఇది రాసుకుందాం, PA plus PB minus P of A intersection B. But since AB are independent events, therefore PA plus PB instead of P of A intersection B can be written as PA × PB. అది రాయొచ్చు కదా, చెప్పాను కదా ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని. ఇండివిజువల్గా సాల్వ్ చేయడానికి అని ఎప్పుడైతే ఇండివిజువల్గా అన్నారో P of A intersection B ఈజ్ ఈక్వల్ టు PA × PB అది అప్లై చేస్తాం. మొత్తం అన్ని వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే 1/2. ఈ రకంగా చేయాలి. అది నెక్స్ట్, ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్
an ace or a spade from a well shuffled pack of 52 playing cards. ఇది ఆల్రెడీ చెప్తున్నట్టు ఇది వేరే మోడల్లో అంటే ప్రాబ్లం అదే ఇంకో రకంగా చేశారు. లెట్ ఈవెన్ బి ది ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఎ స్పేడ్ అంటే అడిషనల్ థీరం వాడి చెప్పారు. అండ్ E2 బి ది ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఎన్ ఏస్. ఇందాక చెప్పుకున్నాం కదా అంతా. టోటల్ 52 కార్డ్స్లో ఏజ్ ఒకటి మాత్రమే ఉంటుంది. అంటే స్పేడ్ ఏస్ పర్టికులర్గా మెన్షన్ చేశారు, సింబల్ మెన్షన్ చేశారు. సింబల్ ఎప్పుడైతే మెన్షన్ చేశారో అది ఒకటి మాత్రమే ఉంటుంది. టోటల్గా అయితే 4 ఉంటాయి, కానీ స్పేడ్ ఏజ్ ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి, కన్ఫ్యూజ్. అబ్జర్వ్ హియర్ దట్ E1 E2 ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. నౌ NE1 ఈజ్ ఈక్వల్ టు 13. చెప్పండి కదా 13 ఉంటాయి స్పేడ్స్. NE2 ఏజెస్ ఎన్ని ఉంటాయి? టోటల్ నెంబర్ ఆఫ్ ఏజెస్ 4 ఉంటాయి. సో NE1 ఇంటర్సెక్షన్ E2 అంటే స్పేడ్ అవుతూ ఏజ్ అయ్యేది ఒకటి మాత్రమే ఉంటుంది. అంతే కదా, స్పేడ్ అవ్వాలి, ఏజ్ అవ్వాలి, అంతే. స్పేడ్ ఏజ్ దట్ ఈజ్ ఓన్లీ 1. అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. NE1 అంటే స్పేడ్, అవి 13 ఉంటాయి. చెప్పండి కదా, ఈచ్ సింబల్ అంటే 4 సూట్స్ ఉంటాయి. 4 సూట్స్లో ఒక్కొక్క సూట్కి 13 ఉంటాయి, 13 కార్డ్స్ ఉంటాయి. సో కాబట్టి స్పేడ్ సింబల్ తోటి 13 ఉంటాయి. సో NE1 13, మనకి స్పేడ్ కావాలి కదా, NE1 13. NE2 ఏమిటి కావాలి? ఏసెస్ కావాలి. ఏసెస్ ఎన్ని ఉంటాయి? టోటల్ నెంబర్ ఆఫ్ ఏసెస్. పర్టికులర్గా స్పేడ్ అయితే ఓన్లీ 1 ఉంటుంది, కానీ టోటల్ నెంబర్ ఆఫ్ ఏసెస్ 4 ఉంటాయి. NE2 ఈజ్ 4. సో స్పేడ్ ఏస్ ఆ పర్టికులర్ సింబల్లో ఏజ్ ఒకటి మాత్రమే ఉంటుంది. అవుట్ ఆఫ్ 52 కార్డ్స్లో ఒకటి మాత్రమే ఉంటుంది. E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ 1. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఫైండ్. P of E1 union E2 ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఎడిషన్ థీరం. PE1 ప్లస్ PE2 మైనస్ P of E1 ఇంటర్సెక్షన్ E2. సో 13/52 అన్నీ 52 కదా. 52లో అవుట్ ఆఫ్ 52లో 13 ఉంటాయి స్పేడ్. అలాగే అవుట్ ఆఫ్ 52లో 4 ఏసెస్ ఉంటాయి. 4/52 NE2 PE2 సారీ. P of E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ 1/52. P of E1 ఈజ్ 13/52. అలాగే P of E2 ఈజ్ 4/52. P of E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ 1/52. ఈ రకంగా చేసి 4/30 ఇక్కడికి కంప్లీట్ అయ్యాయి. లాంగ్ ఆన్సర్స్లో ఏంటంటే థీరమ్స్ అనమాట. 2-3 థీరమ్స్ ఉన్నాయి, అవి వీలైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే పిక్స్ పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.